హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో హైకోర్టులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నటువంటి ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఈ పోస్టులకి అర్హత కలిగినటువంటి వారు త్వరగా అప్లై చేసుకోండి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అవసరమైన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ కాకపోతే ఇంతవరకు వెంటనే జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూడొచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది బ్యాచిలర్ డిగ్రీ అనేది ఏదైనా డిసిప్లైన్లో ఉండాలని చెప్పారు. అంటే మీరు సాధారణ నార్మల్ డిగ్రీ చేసినా లేదా టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్ లాంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నా సరే ఈ ఉద్యోగాలకి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు అప్లై చేసే వాళ్ళు ₹500 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలకి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లో మొత్తం 147 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో మనం చూసుకున్నట్లయితే 49 పోస్టులు అనేవి ఉమెన్ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు. వీరితో పాటుగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 6 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి 4 పోస్టులు ఉన్నాయి. స్పోర్ట్స్ పర్సన్స్కి మరొక పోస్ట్ కూడా కేటాయించడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఒరిస్సా హైకోర్టు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇది ఒరిస్సాలోని కటక్లో ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మే 14వ తేదీన విడుదల చేశారు. ఈ పోస్టులకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మే 20 నుంచి జూన్ 18 వరకు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ అయినట్లయితే 35,400 నుంచి 1,12,400 వరకు కూడా పే స్కేల్ అనేది లెవెల్ 9 ప్రకారం ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు ఎంత ఉండాలంటే 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయస్సు అనేది కలిగి ఉండాలి. మే 14, 2024 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఎస్సీబీసీ మరియు ఉమెన్ క్యాండిడేట్స్కు 5 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ అభ్యర్థులకి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ కలిగితే ఈ పోస్టులకి మీకు అర్హత ఉన్నట్లే. ఎగ్జామినేషన్ ఫీజు కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా ఒక ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మెయిన్స్ రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత వైవా వాచ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. వీటన్నింటి ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక అయితే జరుగుతుంది. ప్రిలిమినరీ టెస్ట్లో 150 మార్కులు అయితే 2 గంటల సమయంతో ఇవ్వడం అయితే జరుగుతుంది. 0.5 నెగిటివ్ మార్క్ విధానం కూడా ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది 300 మార్కులకు ఉంటుంది. 5 గంటల సమయం అయితే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ మరియు జనరల్ అవేర్నెస్తో పాటుగా టెస్ట్ ఆఫ్ రీజనింగ్కి చెందినటువంటి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కంప్యూటర్ అప్లికేషన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది 100 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో థియరీ నుంచి 50 మార్కులు, స్కిల్ టెస్ట్ నుంచి 50 మార్కులు వస్తాయి. ప్రతిదానికి కూడా డ్యూరేషన్ 30 నిమిషాలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వైవా వాచ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. 40 మార్క్స్కి అయితే ఇది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉంటాయంటే ఒరిస్సా స్టేట్లోని 30 జిల్లాల్లో ఈ యొక్క పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. మీరు అప్లై చేసేటప్పుడే ఏవైనా 3 జిల్లాలు అనేవి పరీక్షా కేంద్రాలకు సంబంధించి సెలెక్ట్ చేసుకునేందుకు అవకాశం కూడా ఇస్తున్నట్టు నోటిఫికేషన్లో తెలియచేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పారు. సో ఇండియన్ సిటిజన్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్నటువంటి పోస్టులకు మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూసి అర్హత ఉన్నట్లయితే త్వరగా అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.